ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారికి ఆధారం ఎవరో? తల్లి, తండ్రి. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకు ఎదురయ్యే సవాళ్ళలో, కష్టాల్లో కృంగిపోయామనుకోండి, కుటుంబాన్ని కట్టుకోగలుగుతామా? బాధపడ్డామనుకోండి, అదే ఆలోచనతో అంటే పని చేయగలుగుతారా? అదే బాధలో, అదే కష్టంలో ఉంటే ఒకటి చేయబోయి ఒకటి చేస్తే ఏం కలిగిద్ది? ఆపద కలిగిద్ది, హాని కలిగిద్ది కదా. అలాంటి సమయంలో కృంగిన నీకు ఎవరు కావాలి? ఆధారం కావాలి. ఒకరి మీద నీ భారం ఏం చేసుకోవాలి? మోపుకోవాలి. దేవుడు అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఏం చేయవాడంట? ఆదుకునే దేవుడు. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయి. నీ కష్టం, నీ కన్నీరు ఆయన మీద వేయి. దేవుడు అందుకే కదా నీ ప్రతి వారి పాప భారాన్ని ఎక్కడ వేసుకున్నాడు దేవుడు? ఆయన భుజముల మీద వేసుకున్నాడు. ఎందుకొరకు అంటే ఏ హాని నీకు కలగకూడదని నీ కొరకు, నా కొరకు ఆయన శిలువ రాను పైన ఏం చేయబడ్డాడు? వేలాడదీయబడ్డాడు. నీ భారం మొత్తం ఇంకా నీ మీద వేసుకుని ఇంకా నీవే బాధపడితే దేవుడు ఎక్కడ సొల్యూషన్స్ ఇస్తాడు? అవునా కదమ్మా? దేవుడు ఒక సొల్యూషన్ నీ సమస్యలో కనిపెట్టి అక్కడ నీకు ప్రశాంతతనివ్వాలంటే నువ్వు మోకరించి దైవ సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన. దేవుడు నీకు సమస్యకు విడుదలిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఇంకా గొప్పగా చెప్పాలంటే ఆయన నీకు ఆధారముగా ఉండి నిన్ను స్థాపింప చేయవాడు.